కీళ్ళవాతం ఇవాళ రేపు చాలా మందిలో ఈ సమస్య చాలా ఎక్కువగా గమనించడం జరుగుతుంటుంది. కీళ్ళవాతం ఏంటంటే అన్ని జాయింట్స్‌లో పెయిన్స్ రావటం జరుగుతుంటుంది. చిన్న జాయింట్స్ మొదలుకొని పెద్ద జాయింట్స్ వరకి. స్టార్టింగ్‌లో చిన్న చిన్న జాయింట్స్‌లో నొప్పులొస్తున్నప్పటికీ అవి ఉండే కొద్దీ పెద్ద జాయింట్‌లకు కూడా షిఫ్ట్ అవ్వటం జరుగుతుంటుంది. సో, ఈ మధ్య కాలంలో ఈ చికున్ గున్యా లాంటి వైరల్ డిసీజెస్ రావటము, టెంపరేచర్ ఫీవర్ రావటం, హై ఫీవర్ వచ్చి దాని తర్వాత జాయింట్ పెయిన్స్ రావటం, ఎన్ని మందులు వాడినా కూడా, ఎన్ని పెయిన్ కిల్లర్స్ వాడినా కూడా తగ్గకుండా ఉండటం. ఇలాంటి కండిషన్స్‌ని ఆయుర్వేదంలో ఆమవాతం అనే ఒక కండిషన్ కింద చెప్పొచ్చు. ఆమవాతం అంటే ఏంటంటే అంగమర్దో అరుచితృష్ణ ఆలస్యం గౌరవం జ్వరః అపాక శూనతమంగానాం ఆమవాతస్య లక్షణం. అంటే ఒళ్ళంతా నొప్పులుగా ఉండటం, ఏ పని చేయబుద్ధి కావటం, బడలికగా ఉండటం, ఆకలి తగ్గిపోవటం, ఊరికే ఆవలింతలు రావటం, అలాగే జాయింట్ పెయిన్స్ అన్ని కీళ్ళల్లో నొప్పులు రావటం, వాపులు రావటం, ఎర్రగా అయిపోవటం జాయింట్స్, ఇలాంటి లక్షణాలన్నీ మనం గమనించడం జరుగుతూ ఉంది. ఇవి ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాల్లో కూడా ఒక విధంగా చెప్పొచ్చు అన్నమాట మనం. సో, అయితే ఈ కీళ్ళవాతం వచ్చినప్పుడు మనం రకరకాలుగా ఉంటుంది. అంటే ఒకవేళ గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, లేదంటే ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు. కారణాలు ఏదైనప్పటికీ కూడా ఏంటంటే అన్ని జాయింట్లు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో, ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చంటే మీకు సింపుల్‌గా ఒక చిన్న పరిష్కారం చెప్తాను. దీనికి ఏంటంటే మనం శొంఠి అలాగే బెల్లం రోజు పొద్దున్నే గనక ఒక 2 గ్రాములు శొంఠి తీసుకొని, ఒక 2 గ్రాములు బెల్లం కలిపి బాగా దంచి, మన కుంకుడు గింజంత ఉండల్లాగా చేసుకొని, దాన్ని గనక రోజు పొద్దున్నే తినకముందు పరగడుపునే ఒక గోళీలాగా, అలాగే సాయంత్రం కూడా మళ్ళీ అంటే రాత్రిపూట తినకముందు ఒక గోళీగానే వేసుకొని, ఇట్లా వేడి నీళ్ళు గనక తాగుతూ ఉన్నట్లయితే గనక మనకి ఈ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి గనక ఇలా ఈ శొంఠి, బెల్లం కలిపి తీసుకున్నప్పుడు ఇంటర్నల్‌గా తీసుకుంటాం. అలాగే ఎక్స్టర్నల్‌గా కూడా మనం ఏం చేయొచ్చంటే మన ఇంటి దగ్గరలో దొరికే కానుగ ఆకు దొరుకుతుంది ఎక్కడైనా గానీ. ఈ కానుగ ఆకును తీసుకొని బాగా నీళ్ళల్లో కడిగి దాన్ని గనక బాగా దంచి ముద్ద చేసి ఒక 10 గ్రామ్స్ టు 20 గ్రామ్స్ కానుగ ఆకు తీసుకొని దాన్ని ఏం చేస్తామంటే ఒక 100 ఎంఎల్ ఆవాల నూనె తీసుకోవాలి. ఈ ఆవ నూనెలో ఈ కానుగాకు ముద్దని వేసి దాంట్లో కొద్దిగా ముద్ద కర్పూరం అంటాం మనం. ఈ కర్పూరం వేసి ఒక 10 నిమిషాల నుంచి పావుగంట సేపు బాగా మరిగించి వడకట్టుకొని ఆ ఆయిలు ఎక్కడైతే మనకి ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ గనక రాసుకుంటున్నట్లయితే గనక మనకి కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది. ఇది చేసినా కూడా మీకు తగ్గలేదు, ఇబ్బంది పడుతున్నారనిపిస్తే మీకు కింద చెప్పిన మా నెంబర్లకి ఎప్పుడైనా మీరు కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు సహాయపడగలుగుతాం. నమస్కారం.